రెండూ ఉంటాయి. ఇంత ఫార్స్గా ఉందా మన దగ్గర సిస్టమ్ అని నవ్వొస్తుంది. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం నడిచే ఈ దేశంలో ఇంత లూప్ హోల్స్ ఉన్నాయా వ్యవస్థలో అని బాధేస్తుంది. సిబిఐ వేస్తుంది పిటిషన్. ఆ పిటిషన్లో జగన్ కేసుల్లో 125 పిటిషన్లు విచారణ దశలో ఉన్నాయంట. 125 పిటిషన్లు. అందులో 80% కేసులు పెండింగ్లో ఉన్నాయి. పిటిషన్లు 80% పెండింగే, ముందు కదరట్లా. మిగతావి మాత్రం ఏదో అడపాదడపాట్లు విచారణకు వస్తున్నాయి, వాయిదాలు పడుతున్నాయి, మళ్ళీ వెళ్ళిపోతున్నాయి. వాయిదాలు పడుతున్నాయి, అంతకుమించి అందులో ముందుకు వెళ్ళడంలా. ఒక్క సుప్రీంకోర్టులోనే 15 ఎస్ఎల్పీలు ఉన్నాయి, స్పెషల్ లీవ్ పిటిషన్లు ఉన్నాయి. ఒక సుప్రీంకోర్టులోనే 15, వాటిలో 12 పెండింగ్లో ఉన్నాయి. 12 ఎస్ఎల్పీలు అందులో పెండింగ్లో ఉంటే ట్రయల్ కోర్టులో 86 డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి. 86 అంటే మన తెలంగాణ హైకోర్టులో కానీ ఇక్కడ నాంపల్లి కోర్టులో 86 పేరుకు అది ట్రయల్ కోర్టు. ట్రయల్ కోర్టు అంటే ట్రయల్కి వచ్చేయాలి కేసులు. పైగా సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, ప్రజాప్రతినిధుల కేసులను వేగవంతంగా పూర్తి చేయాలి అని విచారణ. ట్రయల్ కోర్టులోనే 86 డిశ్చార్జ్ పిటిషన్లు గడిచిన 10 ఏళ్లుగా అలా సాగుతూ ఉన్నాయి సుమారుగా. వీటిల్లో ఏ ఒక్కదాని మీద తుది తీర్పు రాలేదు. అసలు ట్రయలే తీర్పు ఎక్కడి నుంచి వస్తుంది? అవ్వలేదు అని సిబిఐ వారు మొన్న శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో తమ అఫిడవిట్ వేశారు. సిబిఐ వారు, ద గ్రేట్ సిబిఐ వారు, వాళ్ళే దీన్ని దర్యాప్తు చేయాల్సింది. ఫటమని దర్యాప్తు చేసి కోర్టులో ఛార్జ్షీట్లు వేస్తే ఎందుకు వెళ్ళదు ముందుకి? వీళ్ళు వేయరు, వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్ల మీద వేసుకుంటూ పోతూ ఉంటారు. డిశ్చార్జ్ పిటిషన్లు అలా హీరింగ్కి వస్తూ ఉండగా జడ్జి గారు ట్రాన్స్ఫర్ అవుతారు, లేకపోతే జడ్జి గారు రిటైర్ అవుతారు. ఇంతే, అది ముందుకెళ్ళదు. ఎవరికి అర్థం కాదు, ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. ఒక మనిషి మీద ఇన్ని కేసులు, ఇన్ని పిటిషన్లు, 860 మంది సాక్షుల్ని విచారించారు. దీంట్లో ఇన్ని కేసులు ఈ రకంగా సాగుతూ ఉంటే, ఆయన ఏళ్ల తరబడి బెయిల్ మీద తిరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి అవుతాడు ఈ దేశంలో. రేపొద్దున ఆయన రాజ్యాంగం కల్పించిన హక్కు కదా, ప్రధానమంత్రి కూడా అవుతాడేమో. తదాస్తు దేవతలు ఉంటారు, ఏమో మనకు తెలియదు. ఆయన బెయిల్ అలాగే ఉంటుంది, ఆ కేసులు అలా ముందుకు సాగుతూనే ఉంటాయి, ఆయన మాత్రం పదవులు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కోర్టులో కేసు వేసాడు, నాకు సీట్ల సంఖ్యతో సంబంధం లేదు, నాకు ప్రతిపక్ష నేత హోదా కావాల్సిందే అని. ఎటుపోతుంది వ్యవస్థ? దేశం ఎటుపోతుంది? ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆయన బయట తిరుగుతున్నాడు, తప్పించు తిరుగుతున్నాడు, లేకపోతే ఇంకోటి అంటే అనుకోవచ్చు. ఆయన బాధ్యత జనం మధ్యలో తిరుగుతున్నాడు, పదవులు ఎలగబెడుతున్నాడు, ప్రజాస్వామ్యయుతంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఒకసారి, మళ్ళీ అవ్వాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ ఈ కేసులన్నీ ఒట్టిదే, ఈయన నిర్దోషి అనేది ఓకే, కానీ దోషిగా తేలితే భవిష్యత్తులో దోషిగా తేలితే ఈ దోషి ఒకప్పుడు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలించినట్టేగా. ఆర్థిక నేరస్తుడుగా తేలితే, ఒకవేళ తేలకపోతే ఓకే, వెల్ అండ్ గుడ్, అది ఆయన హ్యాపీ. ఒకవేళ తేలితే మాత్రం ఒక ఆర్థిక నేరస్తుడు ఒక రాష్ట్రాన్ని ఏలినట్టేగా. ఎమ్మెల్యేగా, ఎంపీగా, ముఖ్యమంత్రిగా, ఒక పార్టీకి అధ్యక్షుడుగా. మళ్ళీ చెప్తారు, మళ్ళీ ఎలాంటి నేరాలు ఉన్న వ్యక్తులు అధికారంలో ఉండకూడదు, పదవుల్లో ఉండకూడదు, 2 సంవత్సరాలకు మించిన శిక్షలు పడితే వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేయడానికి అర్హులు. ఇవి తొందరగా విచారణ జరిగితే కదా, ట్రయల్కి వస్తే కదా, దర్యాప్తు పూర్తయ్యి తీర్పులు వస్తే కదా. ఎన్నెళ్ళు పడుద్దో శిక్ష? నాకు తెలిసి ఇవన్నీ నిరూపితమైతే అమెరికా లాంటి దేశాల్లో అయితే 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు పడుతుందేమో శిక్ష. నిరూపితం అవ్వకపోతే కడిగిన ముత్యంలో బయటకు వస్తారు, అది వేరే విషయం అనుకోండి. మరి ఇవి ఒకవేళ రేపు ప్రూవ్ అయితే ఏంటి పరిస్థితి? అసలు ఎందుకు ఇలా ఇది ఉంటుంది? పోనీ ఈ పిటిషన్ వేయండి, అఫిడవిట్లు వేయండి, సుప్రీంకోర్టు అడుగుతుంది కదా. ఇది 3వ వాయిదా, మళ్ళీ 3వసారి వాయిదా పడింది జనవరి 10కి. వాళ్ళు సిబిఐ వాళ్ళేమో అఫిడవిట్ వేశారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అడ్వకేట్ మళ్ళీ ఏదో టైం అడిగారు. వాళ్ళు టైం అడిగిన ప్రకారం
మళ్ళీ జనవరి 10కి వాయిదా పడింది. మళ్ళీ ఇంకా తర్వాత ఏమవుద్ది? వాళ్ళంట చూడండి, జగన్ కేసుల విచారణలో జాప్యంపై సిబిఐ, ఈడీ అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చాయి. స్టేటస్ రిపోర్టు పరిశీలనకు మరింత సమయం కావాలని జగన్ తరపు న్యాయవాదులు కోరారు. స్టేటస్ రిపోర్టు పరిశీలించడానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్లకు టైం కావాలంట. ఇట్లాగే ఈ టైం కావాలి, వీళ్ళకి టైం కావాలి. ఆయనేమో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో నేను కోర్టుకు వస్తే రోజుకు 60 లక్షలు ఎంత ఖర్చు అవుతుందని ఆయన వచ్చేవాడు కదా వాయిదాలకి. మరి ఇప్పుడే ఎందుకు రావట్లేదు అంటే తెలియదు. కోర్టు ఎందుకు పిలవట్లేదంటే తెలియదు. సిబిఐ ఎందుకు అడగట్లేదంటే తెలియదు. ఈడీ ఎందుకు అడగట్లేదంటే తెలియదు. ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. ఎవడు ఎంజాయ్ చేసే పవర్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. పేదవాడికి ఇదే ఒక సామాన్యుడు ఎవడన్నా 100 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు ఎగ్గొడితే ఏదైనా బ్యాంకుకో లేకపోతే ఇంకో కోఆపరేటివ్ బ్యాంకో ఇంకొకటికి దేనికన్నా ఎగ్గొడి తిట్టాక వదిలేస్తారా? కనీసం బెయిల్ కూడా ఎవరు. సో ఏంటి ఈ దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడ లోపం ఉంది? ఇన్ని పిటిషన్లు ఉన్నాయి. ఈ పిటిషన్లు అన్నీ ఇలా ఉండడానికి గల కారణం ఏంటి? అసలు డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఏంటి? ఎందుకు వీళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు డిశ్చార్జ్ పిటిషన్ల విషయంలో? సిబిఐ ఇన్ని ఉన్నాయని చెప్పి